వెళ్దాం రాఘవ్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రైల్వే శాఖకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వానికి ఇద్దరు కూడా ప్రసన్న అండ్ రాఘవ్ మీరు చెప్పండి ఏదైతే రైల్వే శాఖ మంత్రి ఉన్నారో రైల్వే శాఖ మంత్రి ఎప్పుడైతే చెప్తున్నారో తెలంగాణ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి ఎక్కడ కూడా మేము వాళ్లకు సమయం సరైన ఎక్కడికి కూడా వారిని నష్టం కలిగించే విధంగా మాత్రం మేము బడ్జెట్లో పేర్లట్లేదు పెద్ద ఎత్తున వారికి కూడా నవభారత్ ట్రైన్స్ కానీ అలాగే వందే భారత్ ట్రైన్స్ కానీ అలాగే వేరే ఏదైతే ట్రైన్ ఉన్నదో అమృత్ భారత్ ట్రైన్ కానీ మేము విస్తరింపజేశాము అనేక చోట్లలో ఏదైతే ఉన్నామని చెప్పారు కాకపోతే ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్గా ప్రసన్న మనకు రావాల్సిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూనే ఉంది ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ యావత్తు యువకులందరూ కోచ్ ఫ్యాక్టరీ వస్తే వేలాది మందికి ఉపాధి కలుగుతుంది పరోక్షంగానో అని చెప్తున్నారు ఈ విషయంపై మీ దగ్గర గ్రౌండ్ రిపోర్ట్ ఏముంది ఏదైతే ఇప్పుడు రైల్వే కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్ పెట్టిందో దాంట్లో తెలంగాణకు మాత్రం పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పవచ్చు వారు చెప్తున్నటువంటి మాటలు ఒక రకంగా ఉన్నాయి చేతలు ఒక రకంగా ఉన్నాయి మాటలేమో కోటలు దాటుతున్నాయి చేతలేమో గడప దాటట్టు అన్నట్టు ఉంది ఈ వందే భారత్ రైలు కానీ ఏదైతే ఈ మంచి ట్రైన్స్ ఉన్నాయో లగ్జరీ ట్రైన్స్ ఉన్నాయో అవి పేదలు ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటుంది మధ్యతరగతి కుటుంబీకులు కానీ తర్వాత పేదలు కానీ వారు బస్సులో వెళ్తే ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పి రైల్వేలో వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అటువంటి వారిని రైల్వే ప్రయాణానికి దూరం చేస్తా ఉన్నారు వారికి భారం అవుతా ఉన్నారు ఇప్పుడు తెలంగాణ లోపల ప్యాసింజర్ ట్రైన్లను రద్దు చేయడం జరిగింది వాటి స్థానంలో మళ్ళీ కొత్త ప్యాసింజర్ ట్రైన్లు ఇవ్వలేదు పెంచలేదు ఇది ప్రజలకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి అని చెప్పవచ్చు ఇంకో విషయం ఏంటంటే మనకు రామగుండం నుంచి మనకు మనుగూరుకు ఉన్నటువంటి రైల్వే లైన్ ని కాంగ్రెస్ ప్రభుత్వం అంతకుముందు 2014 కన్నా ముందే వారు సర్వేకి అనౌన్స్ చేయడం జరిగింది దానివల్ల కోల్ సప్లైకి గాని తర్వాత ఆ మంత్రి నియోజకవర్గము భూపాలపల్లి తర్వాత ములుగు ఈ ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంది కానీ ఈ బడ్జెట్ లోపల దాని ప్రస్తావనే లేదు ఎందుకంటే అటువంటి రిమోట్ ఏరియా లోపల రైల్వే కనుక వచ్చి ఉంటే ఆ ఏరియాలకి అభివృద్ధి అనేది పెరుగుతుంది ఆ నుంచి కోల్ ఏదైతే వారు సింగరేణి వారు కోల్ తీస్తా ఉన్నారో బొగ్గు తీస్తా ఉన్నారో వెలికి తీస్తా ఉన్నారో దాన్ని రైల్వే ద్వారా గనక సరఫరా చేస్తే వారి ఖర్చు తగ్గుతుంది ఆ ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయకపోవడం అనేది ఈ తెలంగాణ ప్రాంతం పైన వారి యొక్క చిత్తశుద్ధిని మనము గమనించవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఏదైతే మనకు కొత్తగా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభమైందో అక్కడ అంత అత్యాధికమైనటువంటి సదుపాయాలతోటి రైల్వే టెర్మినల్ ప్రారంభించిన అక్కడ రైళ్లు నిలుపుదల లేకపోవడం వల్ల ప్రజలు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఎక్కడికి వెళ్ళాలి చెర్లపల్లికి వెళ్ళాలా సికింద్రాబాద్కి వెళ్ళాలా ఎక్కడికి వెళ్ళాలి చెర్లపల్లి టెర్మినల్ ప్రారంభించి ఆరంభ శుభత్వంగానే కనబడతా ఉన్నది అక్కడ ట్రైన్స్ రాకపోకలు కానీ ప్రారంభం కానీ కొత్త ట్రైన్లు ఇవ్వడం కానీ లేకపోవడం అనేది తెలంగాణకు ప్రజలకు ముఖ్యంగా అన్యాయం చేసినట్టే అనుకోవచ్చు రైట్ ఇదే విషయంపై ఇంకొక విషయం ప్రసన్న ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆంధ్ర తెలంగాణ ప్రాంతం విభజన తర్వాత అనేక సమస్యలతో కొట్టమిటాడుతున్నది ఈ సమస్యల వల్ల ప్రస్తుతం తెలంగాణ ఆంధ్ర మాత్రం తనకు రావాల్సిన నిధుల విధంలో చాలా వరకు దుమారం లేపుతున్నారు మాకు నిధులు సరైన పద్ధతిలో రాలేదని ఆంధ్ర చెప్తుంది మాకు సరైన నిధులు కేటాయించలేదని తెలంగాణ చెప్తున్నది అయితే ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పినప్పటికీ ఈ బడ్జెట్లో మాత్రం ఆంధ్రను ఎలాంటి తెలంగాణను ఎలాంటి వాళ్ళు బడ్జెట్లో ఎక్కువ శాతం కేటాయించలేదు కాబట్టి ఈ విషయంపై ఇంకా తదుపరి మీతో మాట్లాడానికి వస్తాను